ఈ శ్రేష్టమైనటువంటి వాక్యంలో ఉన్నటువంటి లోతైన సత్యాన్ని ప్రభువా మీకు వందనాలు. మాకు అర్థమైనట్లుగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్యలో ఉంచమని ప్రార్థన చేస్తూ ప్రతి హృదయాన్ని తెరవండి ప్రభువా మీకు వందనాలు. వాక్యం వినిచుండగా నరాలలోకి మూలుగుల్లోకి ప్రభువా హృదయంలోనికి చొచ్చుకు వెళ్ళినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసునామమున బట్టి ప్రార్థన ఇచ్చిన మా పరమ తండ్రి ఆమేన్. మంచిది. ఈ సందర్భంలో కనబడుతున్నటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే గనక హోరేబు కొండ మీద దైవజనుడైనటువంటి మోషేకి దేవునికి యెహోవా దేవునికి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. అదేంటంటే గనక ఇదిగో ఐగుప్తులో నుండి ప్రజలు వారిని కనాను దేశానికి నడిపిస్తున్నటువంటి సమయంలో అరణ్య మార్గములో వారు దాహానికి భోజనానికి అస్తమాటు కూడా మోషేని ఇబ్బంది పెడుతూనే వచ్చారు. మాకు ఆకలేస్తుంది, మాకు నీళ్లు లేవు, మాకు ఆకలేస్తుంది, భోజనం లేదు, దావత వేస్తుంది, మాకు మంచినీళ్ళు లేవు, ఎందుకు మమ్మల్ని ఈ అరణ్యంలో చంపేయడానికి తీసుకొచ్చావా అని దైవజనుడి పైన యుద్ధాలు జరుగుతాయి కదా. ఆ యుద్ధాలు ఎప్పటి నుంచి? ప్రారంభంలో నుంచే ఉన్నాయి. మంచినీళ్ళకి దైవజనుడే, భోజనానికి దైవజనుడే, అంతే కదండి. ఇవన్నీ కూడా మన చిన్నప్పటి నుంచి మన స్వదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇవి, అవునండి. ఒప్పుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి అదే విషయం ఇక్కడ చక్కగా జరుగుతుంది. ఏమనంటే మోషేకి ప్రజలు మోషేని అడుగుతున్నటువంటి సమయంలో దేవుడు చెప్తున్నారు ఏమనంటే గనక మోషే పిక్చర్ లో కూడా మీరు చూడొచ్చు. నిలబడి ఉన్నటువంటి వ్యక్తి మోషే అయితే వైట్ గా కనబడుతుంది. వాటర్ అయితే అదంతా కూడా ఒక చక్కటి కొండగా కనబడుతుంది మనకి. సో ఆ కొండని ఆయన కొట్టగానే అందులో నుంచి నీరు వస్తుంది. ఆ నీరు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు తాగుతున్నట్టుగా మనము ఆ పిక్చర్ లో కూడా చూడగలము. కాబట్టి ఆ యొక్క బండలో నుండి నీళ్లు రప్పించినటువంటి దేవుడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయుల వారి యొక్క ప్రయాణంలో 430 సంవత్సరాల వారి ప్రయాణంలో అనేక మార్లు అద్భుత కార్యాలు చేస్తూ నేను ఉన్నవాడను అనువాడను అని ఆయన నిరూపిస్తూ వచ్చేటువంటి దేవుడు మన దేవుడు. అదే ఒక సందర్భంగా మనం ఈ సందర్భంలో చూస్తే గనక ఒక బండను కొడితే గనక అందులో నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు వారు త్రాగుతారు అనేటువంటి మోషే తోటి దేవుడు సెలవిస్తే మోషే ఆ విధంగా చేసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాము. దానిని మనము ఇంగ్లీష్ లో బండ అనేటువంటి మాట ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తున్నామంటే రాక్ అనేటువంటి మాట మనము చూస్తున్నాం. ఐ విల్ స్టాండ్ బిఫోర్ అపాన్ ద రాక్ ఇన్ హేరోబ్ అనేటువంటి ఆ యొక్క కొండ మీద లేకపోతే అక్కడ నిలిచి మాట్లాడుతూ దేవుడు మోషేకి ఈ మాటలు తెలియజేస్తున్నట్టుగా మనము చూడగలుగుతున్నాము. సో ఈ రోజు మన వాక్య ధ్యానం ఏంటంటే గనక రాక్, అదే తెలుగులో బండ అనేటువంటి మాట. ఏంటి ఆ బండలో నుంచి ఏ విధంగా నీరు వచ్చింది? ఆ బండ దేనికి సాదృశ్యమో, ఆ బండ ద్వారా మనం ఈ రోజున వాక్యాన్ని ఏమి నేర్చుకోగలము, ఆ బండలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానము మనము ఏ విధంగా సంపాదించుకోగలము, ఎందుకు ఆ బండ గురించి ఆ మోషే చేసినటువంటి పరిస్థితుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మోషేని ప్రేరేపించి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట వ్రాయించారు అనేటువంటి మాటను మనము ఈ రోజు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కాబట్టి ఈ పరిస్థితిలో చూస్తే ఆ బండను కొడితే గనక అందులో నుంచి నీళ్లు వస్తాయనేటువంటి మాటతోటి కొట్టిన తరువాత అందులో నుంచి నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు వచ్చినటువంటి నీరు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా తాగినట్టుగా మనము చూడగలుగుతున్నాం. మరొక మాటను చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. లేదు, అక్కడ పెట్టలేదు నాన్న, అలా ఉంచండి. సంఖ్యాకాండము, అప్పుడు మోషే, అందరూ చూడాలి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు మోషే ప్రవహించెను, త్రాగెను. చాలు. సో ఆ బండను 2 మార్లు కొట్టగా సమాజము, ప్రజలు ఎక్కడ? అరణ్యములో. సాధారణంగా ఒక బండలో నుంచి నీళ్లు రాగలవా అంటే అది అసాధ్యము. అది కూడా దైవజనుడైనటువంటి మోషే కొట్టిన తరువాత అందులో నుంచి నీరు ప్రవహించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఆ నీరు ప్రవహించినటువంటి పరిస్థితిని లేకపోతే ఆ బండ
దేనికి సాదృశ్యముగా మనకు కనబడుతుంది అనేటువంటి విషయాలను మనము చూడడానికి ముందు ఒకటి రెండు భక్తులు ఆ బండ గురించి ఇంకేమైనా మాట్లాడారనేటువంటి విషయాన్ని కూడా నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 48, ఎడారి స్థలములో వారి దప్పికొనలేదు. లేదు నాన్న, చేర్చగా బయలుదేరను. చూస్తున్నారు కదా, ఈ పరిస్థితులన్నీ కూడా, ఈ మాటలన్నిటిలో కూడా బండలో నుండి నీరు పారెను, బండలో నుండి ప్రవాహముగా వచ్చెను అనేటువంటి మాటలే మనము చూడగలుగుతున్నాం. భక్తుడైనటువంటి యెషయా గారు కూడా అదే మాట తెలియజేస్తున్నారు. భక్తుడైనటువంటి మోషే, దైవజనుడి మోషే కూడా అటు సంఖ్యాకాండంలోనూ ఇటు నిర్గమకాండంలో పొందుపరిచినట్టుగా మనము ఆ మాటను చూడగలుగుతున్నాం. దావీదు కీర్తనలు 105:41 వచనంలో కూడా మనకు ఆ మాట కనబడుతుంది. ఒకసారి చూద్దాం. దావీదు కీర్తనలు 105:41. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఏరులై పారెను. బండలు చీల్చగా చూస్తున్నాం కదా, ఆ పిక్చర్ లోనే మనకి ఇంచుమించుగా మనకు ఆ విషయం అంతా కూడా మనకి అర్థమవుతుంది. ఏంటి ఆ బండ, ఏంటి ఆ రాక్? ఇంగ్లీష్ లో ఏమన్నాము? రాక్. తెలుగులో ఏంటి? బండగా పిలుస్తున్నాము. కొండ లేకపోతే బండ లేకపోతే ఒక పర్వతముగా మనకు అది కనబడుతుంది. సో ఇంగ్లీష్ లో ఉన్నటువంటి మాట కూడా నేను అక్కడ పొందుపరిచాను, రాక్ గా కనబడుతుంది. సో నెక్స్ట్ వచ్చి నేను ఒకసారి పెడితే కనుక నా అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 11వ వచనంలో మంచి అక్కడ మాట కనబడుతుంది. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము ఇల్లు కట్టువారైన వీరు తృణీకరించిన రాయి ఆయనే, మూలకు తలరాయిగా ఆయను. రాయి, బండ, కొండ లేకపోతే ఆ పర్వతము, ఈ పదాలన్నీ కూడా పర్యాయ పదాలుగా మనకు కనబడతాయి. సో ఇక్కడ అపోస్తుల కార్యాలలో కనబడుతున్నటువంటి ఈ మాటలో ఇల్లు కట్టువారు తృణీకరించినటువంటి రాయి ఎవరునంటే గనక ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి. పాత నిబంధనలో చూస్తే గనక ఈ మాటను లోక గారు రాస్తూ ఈ మాటను ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే గనక ఆ రాయి ఎవరంటే మనము నమ్ముకున్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తన సొంత ప్రజలే, తన సొంత గోత్రము వారే ఆయనను ఏం చేశారు? తృణీకరించారు. ఎవరు కూడా ఆయనను ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎవరు వారికి రక్షణ అయ్యారు? వారు తృణీకరించినటువంటి ఆ యేసుక్రీస్తే, వారు నమ్మనటువంటి ఆ యేసుక్రీస్తే ఈ రోజు లోకానికి రక్షకుడయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోక రక్షకుని గురించి, ఆ లోక రక్షకుడు ఉన్నటువంటి ఆ యొక్క శక్తే మోషే పాత నిబంధనలో కొట్టినటువంటి ఆ బండ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా వస్తువులను సాదృశ్యంగా చూపిస్తూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో, అలంకార రూపముగా తెలియజేస్తూ ఉంటాడు. బండ అనేటప్పటికి పునాదికి సాదృశ్యము. పునాది వేసేటప్పుడు ఆ బండ లాంటి లేకపోతే ఇనుము, ఇసుక అవన్నీ వేసి ఒక మంచి పునాది చేస్తే గనక, ఒకప్పుడైతే నిజంగా కొండరాళ్ళు వాటినే చేసి పునాదులు చేసేటువంటి వారు. ఆ బండ అనేది పునాదికి సాదృశ్యము. నిజంగా కూడా వాక్యం వినిచున్నటువంటి మనము మన జీవితంలో యేసుక్రీస్తు అనేటువంటి ఒక గొప్ప పునాది మన జీవితంలో ఉంటే, యేసుక్రీస్తు అనేటువంటి పరిశుద్ధుని యొక్క మార్గములో, ఆ యేసుక్రీస్తుని యొక్క పరిశుద్ధుని యొక్క బండ పైన లేకపోతే క్రీస్తులో మన జీవితాలను కట్టుకుంటే, బండ పైన కట్టబడినటువంటి ఇల్లు ఏమవుతుందంటే తొలగిపోదు, ఇరిగిపోదు, లేకపోతే పడిపోదు, పాడైపోదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ బండ మీద ఆ క్రీస్తులో మన జీవితాన్ని కట్టుకోగలిగితే కనుక మన జీవితాలు స్థిరముగా, సంతోషముగా, క్షేమముగా, ఆరోగ్యముగా స్థిరపరచబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మాటలు కనబడుతున్నటువంటి మాట, తృణీకరించినటువంటి ఆ రాయి క్రీస్తు అయి ఉన్నారు. అయితే ఆ క్రీస్తే ప్రపంచానికి ఈరోజు తలరాయిగా మార్చబడ్డారు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో కూడా మనం ఇల్లు కట్టేటప్పుడు సమయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇటుకు అలా పక్కన ఎక్కడో కనబడుతుంది. దాన్ని అట్లా పడేస్తారో లేకపోతే అది పక్కకు పడిపోయిందో ఏదో జరుగుతుంది. మళ్ళీ తిరిగి నాకు ఒక చిన్న ఇటుకు కావాలి, నాకు చిన్న మొక్క కావాలని తిరిగి మళ్ళీ అది ఏం చేస్తారు?
అదే పట్టుకొచ్చి శ్రేష్టమైనటువంటి ఒక మంచి ప్లేస్లో దాన్ని కట్టి ఆ బెజ్జం పోడ్చడానికో లేదా స్థానం పోడ్చడానికో దాన్ని చేస్తూ ఉంటారు. నిజంగా వాక్యంలో ఉన్నటువంటి అలంకార పూరితంగా చెప్తున్నటువంటి ఈ మాటలను బట్టి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు రక్తములో ఉన్నటువంటి విలువను, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తులో ఉన్నటువంటి విలువను మనం తెలుసుకోగలగాలి. నిజంగా ఒక ఇటుక, ఒక బండ, ఒక రాయి ఈ ఇంటికి అది మూలరాయి అయితే గనక, ఇంటికి మూలరాయి అయితే గనక చాలా సార్లు మనము కూడా చేసే ఉంటాము. ఏం చేస్తాము, పునాది వేసేటప్పుడు ఒక్క రాడు శ్రేష్టమైన రాడుగా తెచ్చి దానికి ఏంటంటే వేసి ఈ మధ్య కాలంలో అయితే దేవుని కృప బట్టి భక్తులు చక్కగా వాక్యాన్ని అంగీకరించిన వారు తైలముతో ప్రార్థన చేస్తున్నారు. ఒకప్పుడైతే మాత్రం పసుపు కుంకుమ అన్ని వాడేటటువంటి వారే మన తల్లిదండ్రులు పితరులు వారి కాలంలో వాడుతూ ఉండేవారు. సో ఆ విధంగా ఒక రాయి ఏ విధంగా అయితే శ్రేష్టమైనటువంటి పునాదికి కారణమవుతుందో, ఇదిగో సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన జీవితాలకు ఆయనే పునాదిగా ఉండును గాక, ఆయనే పునాదిగా ఉండను గాక. సో చెప్పండి మాటలో నెక్స్ట్ మాట ఒకసారి మనం చూస్తే కనుక మూలకు తలరాయి ఆ యేసుక్రీస్తు వారే అనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. 1 కొరింథీ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ, ఒకసారి పైకి చూడండి, వాక్యం చూడండి, ఏమంటున్నారు వాక్యం, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ బండ ఆ క్రీస్తు అయినటువంటి ఆ క్రీస్తులో నీ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నావా? నీ జీవితంలో ఆ బండ అయినటువంటి ఆ పునాదిగా ఉన్నటువంటి ఆ స్థిరమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తులో మన జీవితాలను కట్టుకోగలిగితే గనక అది స్థిరమైనటువంటి నివాసమై ఉన్నది. హల్లెలూయా. అందుకనే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత యేసుక్రీస్తు వారిలో మనము కుటుంబాన్ని కట్టుకుంటున్నాం, మన జీవితాలను కట్టుకుంటున్నాం. అయితే 4000 సంవత్సరాల క్రితమే ఆ బండలోనే నీరు వారు త్రాగారు. ఎవరు? ఇశ్రాయేలీలు తాగారు. యేసుక్రీస్తు వారు అంగీకరించకపోయినా యేసుక్రీస్తు వారి యొక్క ఆనవాలు వారు ఆల్రెడీ పాత నిబంధనలో చేసి ఉన్నట్టుగా ఈ వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ బండ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము వారు చేసిరి. నిజంగా బండలో నుంచి వస్తున్నటువంటి నీరు చూస్తే గనక మోషే ఆ బండను కొట్టిన తర్వాత నీరు చూస్తే గనక ఆ రోక్లో నుంచి వస్తున్నటువంటి ఆ నీరును చూస్తే గనక వారందరూ తాగుతున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. నిజంగా కూడా దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాటలు కానీ, దేవునిలో నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క విషయము కానీ, దేవునిలో ఉన్నటువంటి ఆ ప్రేమను కానీ మనము స్వీకరించగలిగితే వారు నీరు త్రాగి వారు దాహాన్ని తీర్చుకున్నారు. మనము క్రీస్తును వెంబడించి మన దాహమును మనం తీర్చుకోగలగాలి, మన జీవితాలను మనం కట్టుకోగలగాలి, మన కుటుంబాన్ని మనం కట్టుకోగలిగితే గనక స్థిరమైన పునాది క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే అనేటువంటి విషయాన్ని మనము సత్యాన్ని తెలుసుకోగలిగితే గనక తప్పకుండా మనము మన పునాది, లేకపోతే మన బిడ్డల యొక్క జీవితాల యొక్క పునాదులు మనము క్రీస్తులోనే మనము స్థిరపరచుదుముగాక. మరొక మాటను మనం చూద్దాం. మరొక మాటను చూస్తే గనక స్పీడ్ గా వెళ్దాం. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మంచి మాట తెలియజేయబడుతుంది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. నిజంగా అపోస్తలుల కార్యాలు లేకపోతే శిష్యులు వేసినటువంటి ఆ పునాది పైన ఈరోజు మనము కట్టబడ్డాము. వారు వాక్యము ప్రకటిస్తే మనము విన్నాము, వారు వాక్యాన్ని బోధిస్తే మనము గ్రహించాము. క్రీస్తు చనిపోయినటువంటి క్రీస్తును వారు ప్రొజెక్ట్ చేస్తే గనక, వారు ప్రచురపరిస్తే మనము విన్నాము. కాబట్టి అందుకనే చెప్పబడుతుంది, అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇదిగో మీ ముందు నిలబడి దైవజనుడు వాక్యం తెలియజేస్తున్నప్పుడు ఆ వాక్యముతో మీ జీవితాలను కట్టుకోగలిగితే గనక, ఆ వాక్యముతో మీరు జీవితాలను సరి చేసుకోగలిగితే గనక, ఆ వాక్యపు వెలుగులోకి మనము రాగలిగితే గనక ఆ బండ మీద మనము మన జీవితాలు కట్టుకున్నటువంటి వారం అవుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధముగా ఆ బండ క్రీస్తే, రాక్,
కొండ, లేకపోతే బండ, లేకపోతే ఒక రాయి, ఒక మూల రాయి. నిజంగా మన జీవితాల్లో కూడా ఆయా సందర్భాల్లో మనమే తృణీకరించబడుతూ ఉంటాం. మనమే మన జీవితాల్లో తృణీకరించబడతాం. మన కుటుంబాల్లో, మన చుట్టుప్రక్కల వారు, తల్లిదండ్రుల ద్వారా, లేకపోతే కుటుంబస్తుల ద్వారా ఆయా సందర్భాల్లో మనమే తృణీకరించబడి ఏమంటారంటే కనుక నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, లేకపోతే నీ వల్ల ఏం ఉపయోగం ఉంది, లేకపోతే నీ జీవితంలో దేనికి పని చేస్తావు అనేటువంటి మాటలు ఆయా సందర్భాల్లో మనలనే తృణీకరించినటువంటి సందర్భాలు లేకపోలేదు. సో తృణీకరించినటువంటి నిన్ను నీవే ఆ కుటుంబానికి, ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నిన్ను వేదనకు గురి చేశారో, నిన్ను తృణీకరించినటువంటి వారికి నువ్వు ఏమవుతున్నావో తెలుసా? మూలకు తలరాయిగా మార్చబోయేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ తృణీకరించబడినటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించగలిగితే ఒకసారి 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే కనుక 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. స్తోత్రమయానికి వందనాలు. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి అమ్మా చాలండి. సో మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి మాత్రము మనము విలువైనటువంటి రాయలుగా, విలువైనటువంటి వారముగా మన జీవితాలను చేసేటువంటి దేవుడు మనము నమ్ముకున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా కూడా ఒక్కొక్కసారి సందర్భంలో ఆ ఫోటో పెట్టని చూస్తే కనుక, ఆ మాటను చూస్తే మనము మన జీవితాన్ని చక్కగా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. రాయి మీద రాయ, ఇటుక మీద ఇటుకు, ఇటుక మీద ఇటుకు, ఆ ఇటుక మీద ఇటుకు, ఇటుక మీద ఇటుకు పెరుగుతుంటే చూసేటువంటి వారికి ఏడ్చేటువంటి వారు కూడా లేకుండా లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాళ్ళు పడిపోతే బాగుండు అని కోరుకునేటువంటి వారు కూడా లేకుండా లేరు. మనిషి జీవితాన్ని పాడైపోవాలనేటువంటి దుష్ట ఆత్మ కలిగినటువంటి మనుషులుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము క్రీస్తు అనేటువంటి బండలో నీరు మనము త్రాగుతామో, నిజంగా కూడా ఆ మాట, ఆ రాక్ అనేటువంటి ఆ మాటల నుంచి అనేక శ్రేష్టమైనటువంటి వర్తమానాలు మనం వినవచ్చు. ఒకటి, శ్రేష్టమైనటువంటి నీరు వారు త్రాగారు, ఇదిగో అపోస్తుల బోధించినటువంటి బోధలో మీరు జీవిస్తున్నారు అనేటువంటి మాట. లేకపోతే అదే బండ, ఆ శ్రేష్టమైనటువంటి ఆ బండ పైన, ఆ రాక్ పైన మీరు ఇల్లు కట్టుకుంటే కనుక ఆ ఇల్లు స్థిరమైనది అనేటువంటి మాట కూడా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఈరోజు వాక్యం పెట్టినటువంటి మనము మన జీవితాలు బండ మీద కట్టబడ్డాయా, లేకపోతే మట్టి నేలలోనో, లేకపోతే జిగురు నేలలోనో, లేకపోతే రేపో మాపో పడిపోయేటువంటి నేలలోనో? ఆ ఇల్లు కోసం నేను మాట్లాడలేదు, స్వదేశంలో ఉన్నటువంటి మన బిల్డింగ్ల కోసం నేను మాట్లాడలేదు. మన జీవితాలు ఏ విధంగా కట్టబడ్డాయి? హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు ఒక్కసారి గనక క్రీస్తులో కట్టబడితే, స్థిరమైన పునాది మనం వేసుకోగలిగితే గనక, ప్రియ దేవుని సంగమా, ఇంతవరకు నీ జీవితంలో ఏ పరిస్థితి ఉందో నాకు తెలియదు కానీ ఇదిగో ఈ వాక్యము విన్న తరువాత అయినా, ఈ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళిన తరువాత అయినా, ఇదిగో క్రీస్తులో నా జీవితాన్ని కట్టుకోవాలనేటువంటి గొప్ప పశ్చాత్తాపము నీలో కలగాలి. గొప్ప తీర్మానాన్ని నీవు తీసుకోగలిగితే గనక నేను క్రీస్తు అనేటువంటి బండ మీద నా జీవితాన్ని కట్టుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ బండ మీద కట్టుకుంటే గనక స్థిరమైనది. ఈవెన్ మనకే నార్మల్ గా తెలిసిపోద్ది బండ ఎట్లాగా స్ట్రాంగ్ ఉంటది, ఇసుక నేల లేకపోతే మట్టి నేల ఎలా ఉంటది అనేటువంటి విషయాలు. కాబట్టి సాదృశ్యంగా చెప్పబడినటువంటి ఆ రాక్ అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో అది చాలా చాలా శ్రేష్టముగా చూపిస్తూ ఉంటది. ఒకవేళ మనకి ఏదైనా డౌట్ వచ్చి నిజంగా బండ మీద కడితే ఇల్లు ఉంటుంది అంటావా అనేటువంటి వారు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఒకవేళ అలా అడిగారంటే కనుక ఇక వాళ్ళకి ఆ రాక్ అంటే అర్థం తెలియదు, లేకపోతే బండ అంటే, ఆ కొండ అంటే అర్థం తెలియదు అనేటువంటి ఆలోచన వినేటువంటి వారికి వస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యంలో స్థిరపరచబడినటువంటి మాట, ఆ రాక్ అనేటువంటి మాట ఏదైతే ఉందో అది ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు. ఈ 4వ వచనంలో కూడా చెప్పబడినటువంటి మాట, మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు వద్దకు వచ్చినటువంటి మనము. ఆ కొండ దగ్గరికి, ఆ బండ దగ్గరికి, క్రీస్తు దగ్గరికి, ఇదిగో ఆయా పరిస్థితులు మనల్ని ఆటంకపరిచిన, ఆయా పరిస్థితుల్లో మనం ఇంకొక చోటుకి వెళ్ళాల్సిన పరిస్థితులు అయినా,
మనల్ని ఎక్కడికి నడిపించిందంటే ఆ క్రీస్తు అనేటువంటి బండ దగ్గరకు నడిపించింది. హల్లెలూయా. ఆ బండలో ఉన్నటువంటి వస్తున్నటువంటి నీళ్ళని మనము పానము చేస్తున్నాము. ఆ వాక్యాన్ని వినుటే పానము చేయుటైనది. ఆ బండను వాక్యము వినుట పానమై ఉంటే గనక ఆ బండ మీద మన జీవితాలను కట్టుకుంటే అది స్థిరమైనటువంటి పునాదిగా మన జీవితంలో కనబడుతుంది. మరొక మాటను చూస్తూ వాక్యంలోనే ముందుకు వెళదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూస్తూ, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా సంఘమును నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అపాన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అనేటువంటి మాటను మనం అక్కడ చూడగలుగుతున్నాం. పేతురుతో చెప్తున్నాడు వాక్యం, పేతురుతో పలకబడుతున్నటువంటి మాట యేసుక్రీస్తు వారు. ఇదిగో పేతురు, ఆ బండ మీద సంఘమును కట్టుము. మట్టిలో కట్టమనలేదు, లేకపోతే ఇసుక నేలలో కట్టమనలేదు, లేకపోతే సరైన పునాది లేకుండా సంఘమును కట్టమనలేదు. సంఘము కట్టబడేటప్పుడు కూడా ఎక్కడ కట్టబడాలంటే గనక బండ మీద, కొండ మీద, లేకపోతే స్ట్రాంగ్ పునాది మీద మనము సంఘము కట్టబడగలిగితే కానీ ఇది ఎప్పుడు కూడా కదల్చబడదు. హల్లెలూయా. నిజంగా కూడా సంఘము కట్టబడేటప్పుడు కన్నీటి ప్రార్థన కావాలి, ఉపవాసాలుండి ప్రార్థన చేయగలగాలి. ఇవన్నీ కూడా ఒక ఐరన్ లాంటిది, ఒక సిమెంట్ లాంటిది. మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా ఆ బండ పాత నిబంధనలో ఆ కొట్టబడినటువంటి బండ ఎవరో కాదు, మనము నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. వాక్య లేఖనాలు ఎంత స్పష్టముగా, ఇంత శ్రేష్టముగా, ఇంత కనులకు మనకు ఓపెన్ గా కనబడుతున్నటువంటి సమయంలో మన జీవితంలో పశ్చాత్తాపం అనేది కలగలగాలి. అవును ప్రభువా, నా పరిస్థితులు బాగోలేక నేను లోకంలో ఇంకను జీవిస్తున్నానయ్యా. నా పరిస్థితులు ఇంకను నేను బండ మీద కట్టుకోక నా ఇల్లును నేను ఇసుకలోను కట్టుకున్నాను. ఇదిగో సంవత్సరము ఒడిదుడుకులు వస్తున్నాయి, తలపోటు పడుతున్నాను, ఇబ్బందులు పడుతున్నాను, లేకపోతే నా పరిస్థితి ఏమీ స్థిరంగా లేదయ్యా, నా జీవితంలో నేను బండ మీద ఇల్లు కట్టుకుంటాను ప్రభు అనేటువంటి పశ్చాత్తాపము మనలో కలగగలిగితే గనక ఆయన ఎన్నడూ చేయి విడిచే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు చేయి పట్టి నడిపించే దేవుడు. ఇదిగో నా కుమారుడు నా వైపు తిరిగాడు, నా కుమార్తె నా వైపు తిరిగినది, కాబట్టి ఆమె జీవితానికి నేను కట్టుతాను అనేటువంటి మాట సెలవిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది దైవజనులు కానీ, వారి కుటుంబాలు కానీ, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి వారు కానీ చాలా సంతోషముగా, సమాధానముగా, క్షేమ ఐశ్వర్యముతో నింపబడి నడిపించబడుతున్నారంటే వారి కుటుంబాన్ని ఎక్కడ కట్టుకున్నారంటే క్రీస్తు అనేటువంటి బండ మీద వారు కట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, చిన్న పశ్చాత్తాపంతో కూడా ప్రార్థన. అవును ప్రభువా, నా జీవితాన్ని బండ మీద మెక్క కట్టుకోవడానికి మీ సహాయం దయచేయండి అయ్యా. నా జీవితంలో ఒడిదుడుకులు రాకుండా తండ్రి, నైనా ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా నీ కృప చూపించిన ప్రభువా నీకు వందనాలు. ఇదే సమయంలో ఒక మంచి గృహము కొరకు నేను కూడా ప్రార్థన చేయబోతున్నాను. ఒక మంచి గృహము కూడా నేను కట్టుకోడు ప్రభువా. ఆ గృహము మంచి పునాది ప్రభువా ఉండాలయ్యా. ఆ గృహము నాయన సౌందర్యముగా ఉండాలయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ నీకు వందనాలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మ నీకు వందనాలు. కట్టబడినటువంటి గృహాలను పరిశుద్ధపరచండి. ఇదిగో ఈ దేహం అనేటువంటి ఈ గృహమును కూడా పరిశుద్ధపరచండి ప్రభువా నీకు స్తోత్రం అయ్యా. నీకు బండలో నుంచి వచ్చినటువంటి ఆ నీరు తాగిన నైనా ప్రభువా ఇశ్రాయేలు లాగా ప్రభువా క్రీస్తు అనేటువంటి దేవునిలో నుండి, క్రీస్తు అనే పరిశుద్ధినిలో నుంచి వస్తున్నటువంటి ప్రతి మాట నేను అంగీకరించడానికి సహాయం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం. నీ కృపలో వర్ధిల్లింపజేయమని, ఈ వాక్యాన్ని ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను రాజా. నీకు స్తోత్రం అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తూ ఆ క్రీస్తు అనేటువంటి బండలోనే, ఆ క్రీస్తు అనేటువంటి శరీరంలో పాలు పొందినటువంటి వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆ బండలో ఉన్నటువంటి లేక మిగిలినటువంటి వారు దయచేసి కూర్చుని ప్రార్థన పూర్వకంగా ముగింపు ప్రార్థన వరకు దయచేసి కొన్ని నిమిషాలు వెయిట్ చేయాల్సిందిగా తెలియజేస్తూ, ఈ మంచి సమయంలో బలారాధన పాలు పొందేవారు దయచేసి ముందుకు రండి. స్తోత్రమయ్యా నీకు వందనాలు. ఎలీషరాజు గారు, కళ్యాణ్ గారు, స్తోత్రం ప్రభువా. బలారాధనలో పాలు పొందేవారు హృదయపూర్వకంగా మీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో అయ్యా గొప్ప వర్తమానాన్ని మాకు వినిపించావు ప్రభువా నీకు స్తోత్రం తండ్రి.